నమస్తే గురువుగారు. 76 అమృతవాణిలో 76లో గురువుగారు మెసేజ్‌లో తలుపులు వచ్చేవి తలపోసేవానికి, తలపోసేవాని ఉనికిగా ఉండు అంటున్నారిక్కడ. అంటే అక్కడ తలపోసేవాడు లేడు కదా! మరి అక్కడ తలపోసేవాని ఉనికిగా ఉండు అంటే అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి గురువుగారు? దీనికి సమాధానం ఇవ్వండి గురువుగారు నాకు. అమ్మా పద్మజ, ఆలోచించేవాడు ఉన్నాడా లేడా? లేడు కదా అంటున్నావు నీవు. లేడు కదా అంటానికి కూడా నువ్వు ఉన్నట్టేగా. తలపులు అంటే ఆలోచనలు, తలపోసేవాడు అంటే ఆలోచించే ఒక వ్యక్తిత్వం ఉన్నదినే కదా అర్థం. అటు ఆత్మ కాదు, ఇటు దేహము కాదు. ఈ మాయా నేనే తలపులతోటి తలిచే ఒక థింకర్. ఇప్పుడు ఆలోచన వస్తేనే కదా ఇప్పుడు నాకు నువ్వు మెసేజ్ పెట్టింది. ఆలోచన ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. నాకు అంటే మరి తలపులు ఉన్నటువంటిది ఒకడు ఉన్నాడు కదా, లోపల తలిచేవాడు ఉన్నాడు కదా, ఆలోచన వస్తుందని గుర్తించావు కదా. అతడు లేడు కదా అని అనుకుంటున్నావు. ఎప్పుడు మూలము తెలిస్తే అతడు లేడు. నీవు బేస్ గనక చూస్తే అతడు లేడు. రెండు నేరులు లేవు ఇక్కడ. ఆత్మ అనే బేసు మీద, ఎరుక అనే బేసు మీద నేను చూస్తున్నాను అంటావు, నేను వింటున్నాను అంటావు. ఓకే, నేను వింటున్నాను చూస్తున్నాను అన్నావు అనుకో, మరి ఎవరు వింటున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు? మరి పరోక్ష జ్ఞానంలో ఇంద్రియాలకి ద్వారా వింటున్నావు కదా. మరి ఆ వినేవాడు ఉన్నాడేమో చూడంటారు మహర్షులు వారు. అది విచారించమంటాడు. సో తీరా అక్కడికి విచారించి అక్కడ ఎవడు లేడు, ఉన్నది ఆత్మే. ఆత్మ అంటే ఉనికి, బేస్. ఆ ఉనికిగా ఉండు అంటే అర్థం ఏంటి? ఆలోచన లేని స్థితిలో నీవు నిలిచి ఉండు అని అర్థం. ఉన్నావు ఆల్రెడీ. నీవు ఇప్పుడు కూడా ఆత్మవే, కొత్తగా ఏదీ రాదు. ఆలోచనలు వచ్చినప్పుడు నిన్ను బంధిస్తున్నాయి. ఆలోచన వచ్చినప్పుడు అన్యచింతన ఏర్పడింది. ఆలోచన వచ్చినప్పుడు రాగము, ద్వేషము, బంధాలు ఏర్పడుతున్నాయి. అక్కడ నాది నాది, వారు వీరు భేదాలు ఉన్నాయి కదా. మరి కాబట్టి తలపోసేవాడి యొక్క ఉనికిగా ఉండు అంటే ఆల్రెడీ ఉన్నావు. అట్లా తలపోయటం మానేసేయి. ఆలోచనలకి స్వస్తి చెప్పు. ఇది అసత్యమని గుర్తించు. నీవు ఆటోమేటిక్గా ఆత్మగానే ఉంటావు. అంతేగాని అహంకారంతో ఆత్మని తెలుసుకోవటం కానీ, అహంకార మూలంగా నీవు వెళ్ళి అక్కడికి నిలిచి ఉండటం కానీ జరగదు. ఎందుకని? ఈ మాయా అనేనికి అసలు ఉనికి లేదు. సర్పరజ్జు భయభ్రాంతిలో ఆ పాము ఎట్లాగో ఇక్కడ థింకర్ కూడా అంతే. థింకర్ అంటే ఆలోచించే ఒక వ్యక్తి. అక్కడ ఉండు అని ఎందుకంటున్నారు? పాము కనుక లేకపోతే ఉన్న తాడే కదా. అది బాగా అర్థమైంది. ఇక్కడ కూడా తలపులు లేని స్థితిలో ఉండు. ఆ విధంగా కూడా నువ్వు తలపోయవద్దు, ఆలోచించవద్దు. అంటే నీవు ఆత్మగా ఉండు అని అర్థం. ఉనికిగా ఉండు అంటే అదేనమ్మా. అర్థమైందా? విచారించు. కాకపోతే మళ్ళీ మెసేజ్ పెట్టు. ఎక్కడ అర్థం కాలేదు. మౌనం అంటే ఏం చెప్పుకున్నాము? ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనము. అదే ఆత్మ. ఆత్మను గురించి మహర్షి ఏమన్నారు? అంతా మౌనమే అన్నాడు. అంతా మౌనమే అంటే అక్కడ నిశ్శబ్దమని కాదు, ఉన్నానన్న ఎరుకతో అది స్వయం ప్రకాశమై ప్రకటితమవుతూ ఉంది జ్ఞానవృత్తి చేత. జ్ఞానానికి కూడా వృత్తి ఉంటుందమ్మా.
ఆత్మకి వృత్తి ఉంది. నువ్వు అనుకునే అహంకార వృత్తులు, చిత్త వృత్తులు కాదది. తన స్వరూపాన్ని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యం ఒక్క ఆత్మకే ఉంటుందమ్మా, ఒక్క సత్యానికే ఉంటుంది. అదే అహంస్ఫురణ, ఉన్నానన్న ఎరుక. జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తున్న స్థితిలో తలపులెవరికి తలపోసేవాడెవడున్నాడు? అక్కడ ఉనికే ఉంది. అట్లా మంచిది, విచారించు. మౌనమే నీ సవిజత్వం. గురువుగారు, మరి అంటే ఈ మాయలో అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మరి ఈ ఆలోచనలు ఎవరికి అని అంటే ఈ ప్రశ్ననే, ఆలోచనలు ఎవరికి అని ఆ ప్రశ్ననే కొన్నాళ్ళు అదే ఎవరికి అంటే దేహానికి సంబంధించినటి, మనసుకు కానీ బుద్ధికి కానీ ఇంద్రియాలకు సంబంధించిన ఏదైనా సరే, ఏ క్వశ్చన్లు వచ్చిన ఏ వచ్చినా సమస్యలు వచ్చినా ఆ ప్రశ్ననే తిరిగి తిరిగి కొన్నాళ్ళు అదే ప్రశ్ననే అంటే ధ్యానించడము, లేకపోతే ఆ ప్రశ్నని ధ్యానిస్తూ ఉంటే అది సమాధానంగా మారుతుందా గురువుగారు? ఎందుకంటే నేను ప్రతిదీ ఆలోచిస్తున్నాను అనమాట. అంటే నాకు మనసుకు వచ్చినా కానీ, శరీరానికి వచ్చినా కానీ, బుద్ధికి కానీ, ఇవన్నీకి, దేహానికి కానీ, ఇంద్రియాలకు కానీ ఏవి వచ్చినా కూడా ఇవి స్వతసిద్ధంగా దానికి చైతన్యం లేదు అంటుంటారు మీరు. లేనప్పుడు అది అక్కడ క్వశ్చన్ వేస్తున్నాక అక్కడ ఆన్సర్ ఏమి లేదు. అక్కడ అక్కడ పారిపోతుంది. అక్కడ ఏముండదు, ఖాళీ ఉండదు. ఇలాగ క్వశ్చన్‌ను వేసుకుంటా పోవడం వల్ల అది సహజ స్థితికి వస్తుందా? నాకు ఈ సమాధానం చెప్పండి గురువుగారు. నమస్తే గురువుగారు. చెప్పండి. నీకు సమాధానం వస్తుందా అని అడుగుతున్నావు. అవును గురువుగారు. లేని దానికి సమాధానం రావటం ఏంటి? ఉన్నదే ఆత్మ అయితే. అంటే గురువుగారు, అంటే ఉన్నది ఆత్మనే మీరు అంటున్నారు గురువుగారు. కానీ నేను కదమ్మా అమ్మమ్మ, ఆ నేను అనటం కాదు. ఉమ్, ఉన్నది ఉన్నట్టుగా అది చెబుతూ ఉన్నది. అది ఉమ్. లేకపోతే నేను నేను పద్మని, నేను ఫోన్ చేస్తున్నాను, నేను వింటున్నాను అనలేవు. అవును గురువుగారు, అది అర్థమవుతోంది గురువుగారు అది. ఇక్కడ ఏమిటి? ఉమ్, అది కనుక ఆలోచన లేకపోతే ఆత్మగా ఉంటుంది, వృత్తి లేకపోతే ఆత్మగానే ఉంటుంది. వృత్తి అంటే ఉన్నప్పుడు ఆత్మని. అంటే 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 ఇప్పుడు ప్రశ్నించే, అంటే నేను ఏ ప్రశ్న వేసినా గానీ అక్కడ మళ్ళా నాకు ఈ ప్రశ్నించేవాడు లేడు కదా అని మళ్ళా అమ్మమ్మ సైలెంట్ లేదు కదా అయిపోతాను కాదు. గురువుగారు. ఆ ఆభరణం లేదు కదా అంటున్నావు. ఆభరణం ఉంది ఈ బంగారం తోటి. అది మూలంతోనే ఉంది. ఉమ్, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఉమ్, పద్మజ ఉమ్, మాట్లాడుతున్నా, నిద్రిస్తున్నా, పనులు ఉమ్, చేస్తున్నా, కష్ట సుఖాలు అనుభవిస్తున్నా ఆత్మతోనే ఉంటుంది ఈ ఉమ్, వ్యక్తిత్వం. మాయానే. ఉమ్, ఆత్మని విడిచి చూస్తేనేమో అది లేదు. ఉమ్, ఉమ్. బంగారం లేకుండా ఆభరణం చూస్తే ఆభరణం లేదు అక్కడ. అవును గురుగారు. ఉమ్, ఇక్కడ నీవు ఉనికితో కూడుకునే మాట్లాడుతున్నావు. ఆ ఉమ్, జ్ఞానం లేకపోతే ఎవరు మాట్లాడలేరు. ఉమ్, నేను ఉన్నాను అన్న ఉనికి నీవు మాట్లాడుతున్నా, నిద్రిస్తున్నా, మౌనంగా ఉన్నా, పనులు చేస్తున్నా అది నీతోనే ఉంటుంది. కానీ ఉమ్. నీకు తెలియకుండా ఉంటుంది. తెలియకుండా ఉంటుంది. అవును గురుగారు. ఎందుకని? నీ దృష్టి బాహ్యంగా ఉంది కాబట్టి. ఎందుకంటే వాసనలు, ఇంద్రియ వాసనలు. వ్యాపారాలు. ఒక ఉమ్, కలగంటున్నావమ్మా, ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్, కలగనేటప్పుడు సరే కల సత్యంగానే ఉంటుంది. ఉమ్. అనేవాడి మూలమేమిటో నీకు తెలియదక్కడ. అవును గురుగారు. నీ దేహం ఉమ్, కనపడదు. ఉమ్. కానీ మెళుకువ వస్తే మళ్ళీ నీ దేహం కనపడుతుంది. కళ అసత్యం అని తోసిపారేస్తావు. అవును గురుగారు. అదే ఉమ్, విధంగా నిజమైన మెళుకువ ఆత్మ ప్రకాశించిన స్థితిలో తేలిపోతుంది. లేకపోతే ఉమ్, ఉమ్, ఇప్పుడు ఎంత చెప్పుకున్నా అది ఉమ్, ప్రకాశిస్తూనే ఉన్నది అని ఉమ్. ఈ మనస్సుకి అది అర్థం కాదు. అవును గురుగారు. ఇప్పుడు ఉమ్, ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఉమ్. నిద్రపోతున్నావు నాకేం తెలియదు అంటావు. అవును గురుగారు. తెలియదనేవాడు ఉన్నాడని నిద్రలో అనుకుంటున్నావు. నిజానికి ఉమ్, రాహిత్యంగా ఆత్మే ఉంది నిద్రలో కూడా. ఉమ్, ఉమ్. నిద్రలో అదే ఉంది, స్వప్నంలో అదే ఉంది, జాగ్రత్తలో అదే ఉంది. ఒక తెరగా ఉంది అది.
అవును గురుగారు. హ్మ్. కానీ ఆ తెర నేను ఉన్నానన్న జ్ఞాన వృత్తి దానికి ఉంటుంది ఎప్పుడు. హ్మ్. అందుకే నిద్రలో హాయిగా పడుకున్నానని బయటకొచ్చి చెప్తుంది కాబట్టి నిద్రలో ఉంది అక్కడ. నిద్రలో ఉన్నది పద్మజ కాదు. పద్మజ కాదు. పద్మజకు హ్మ్. ఉనికి ఉంది. పాయింట్ అది. ఉనికి. హ్మ్. నీవు హ్మ్. అవును గురుగారు. పద్మజ భగవంతుడికి యొక్క ఉనికి. తెలియదు అని చెప్పటానికి ఒకటి ఉండి తీరాలి. హ్మ్. ఏం అర్థమవుతుందా? అర్థమవుతోంది గురుగారు. అర్థమవుతోంది. కానీ ఆత్మ ఆ ఉనికి పద్మజని నిద్రని గుర్తించదు. హ్మ్. 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 ఎందుకని ఆత్మకు అన్యంగా ఏదీ లేదు. అన్యంగా ఏమి లేదు. దానికి ఏమీ లేదు అన్యంగా. తెర హ్మ్. మీద బొమ్మలు పడ్డా హ్మ్. తెర సునామీని, ఇన్ఫర్నోని గుర్తించదు. అవును గురుగారు. హ్మ్. ఇక్కడ కూడా నిద్రావస్థలో కూడా హ్మ్. నీవు ఉన్నావన్న ఉనికి ఉంటుంది. హ్మ్. నువ్వు దేహాన్ని అక్కడ స్థితిని గుర్తించే అహంకారం ఉండదు. హ్మ్. హ్మ్. ఉండదు హ్మ్. అంటే వృత్తిరాహిత్యమై ఉంటుంది. పూర్తిరహితమే ఉంటుంది. హ్మ్. అర్థం కాదు. హ్మ్. సో చెప్పుకోవాలంటే లయమై ఉంటుంది. అంటే నిద్రాణమై ఉంటుంది. మళ్ళీ వెనక్కొస్తాం. అదే గురుగారు. హ్మ్. సముద్రంలో కెరటంలాగా. అమ్మ కెరటం వెళ్ళి మళ్ళీ వెనక్కొస్తుంది. పోనీ హ్మ్. ఆ కెరటమే రావాలని లేదు. ఇంకో కెరటం వస్తుంది. ఇంకో కెరటం వస్తుంది. కరెక్ట్ గురుగారు. హ్మ్. ఇక్కడ నిద్రావస్థలో నీకు తెలియకపోవటానికి కారణం పద్మజ అనే నేను అక్కడ వృత్తిరాహిత్యమైంది. హ్మ్. హ్మ్. ఆత్మ హ్మ్. ప్రకాశిస్తున్న హ్మ్. ఈ అహంకారము అక్కడ అడ్డుగా ఉన్నది దానికి. హ్మ్. వృత్తిరాహిత్యమై అడ్డుగా ఉంది ఆ స్థితికి. హ్మ్. హ్మ్. కాబట్టి నిద్రాస్థితిలో ఉన్నది నీ ఉనికేను ఆత్మని జాగ్రత్తావస్థలో ఎంత చెప్పినా ఉపయోగం లేదు. హ్మ్. మరి ఎట్లా చేయగలవు? అర్థమైంది. అవును గురుగారు. నిద్రలో మరి అభ్యసించలేవు. స్వప్నంలో కుదరదు. అవును గురువుగారు. ఈ జాగ్రత్తావస్థలోనే ఎందుకంటే మెలకువలేమో సమాధానం దొరకదు. గాఢ నిద్రలేమో అసలక్కడ అక్కడ మనం ప్రశ్నించలేము. ఆహ్, పోనీ అంటే ఏది చూసినా ఏమి అర్థం కావట్లేదు గురుగారు అసలు. ఏం ఎటు ఎటు పర్వాలేదు. అబ్బా! ఎటు పోవాలో ఏమో ఏమి ఏం బొక్కలు ఎటు బొక్కలేదు. పోవటానికి చోటేది నువ్వు ఆత్మవి. ఎక్కడికి పోయినా ఆత్మే ఉంటావు. అంటే ఇంకోటి ఏమి చేయట్లేదు గురువుగారు. అమ్మా ఉత్త పిచ్చిదానా ఆలోచించబాకట్లా. నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. ఏమీ చెయ్యకపోవటమే సాధన. చేయటం సాధించేది అవుతుంది. ఊరక ఉండుటే సాధన. ఎందుకని సాధన చేసేవాడు లేడక్కడ. నువ్వు చేసేదమ్మా అడ్డు తొలగించే ప్రయత్నం అది. అదే మౌనము. అదే వైరాగ్యము. నేనేమి చేయలేకపోతున్నాను అని అనుకోబాకు. చెయ్యలేకపోవటం అనేది కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం అది. చెయ్యటము చేయకపోవటం. దాని గురించి మరి ఎలాగ గురువుగారు? అంటే ఆ! నాకు ఆ శాంతి కావాలని ఉంది. కానీ ఏమి చేయట్లేదు. అబ్బబ్బబ్బబ్బా! నీ స్వరూపమే శాంతి తల్లి. అమ్మా నువ్వు శాంతికి విడిగా లేవు. కానీ అది నాకు తెలియట్లేదు కదా గురు. అమ్మమ్మ ఎప్పుడు తెలుస్తుంది? అహంకారానికి ఎప్పటికీ తెలీదు. ఎందుకు తెలీదు? అది లేదు కాబట్టి. ఇప్పుడు ఇందాక అన్నావుగా, అహంకారమే లేదు కదా ఎట్లా తెలుస్తుందని. ఎందుకు లేదు? పాము లేదక్కడ. పాముకి తాడని తెలీదమ్మా. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి కలిగిన ఈ మాయా నేను, పద్మజ అనే మాయా నేనుకి దేహము, సంసారము, లోకము ఇవి తెలిసినట్లుగా అన్యంగా తన మూలము ఉనికిని తెలుసుకోలేదు. ఏమ్మా హ్మ్. అర్థమవుతుంది గురుగారు. దాని గురించి వర్రీ కావద్దు. ఇది అసత్యమని గుర్తించు. మళ్ళీ ఒకసారి ఒక హ్మ్. చెక్ లిస్ట్ పెడతాను. హ్మ్. నిద్ర లేవంగానే హ్మ్. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము. అది నీ మైండ్ లో ఉండాలి. అదే అంటున్నాను గురువుగారు. ఉదయం లేచిన వెంటనే ఇది ప్రపంచము, అబద్ధం ఎంత అనుకున్నా గాని మళ్ళా దూకుతా ఉంది. బయటికి మనసు పొంగుతా వస్తుంది. ఎందుకని హ్మ్. కాసేపు వాసనలు. అనుకున్నావే తప్ప హ్మ్. నిజంగా అసత్య స్థితిలో లేవు. అది. హ్మ్.
ఇప్పుడు హ్మ్. ఆకలి వేసింది. ఇప్పుడు నాకు ఆకలి లేదన్నావు. హ్మ్. ఆకలి లేదన్న స్థితి సత్యమే అక్కడికి. కాసేపయితే ఆకలేసిందిగా మళ్ళీ తిన్నావుగా. అవును. అవును గురుగారు. అవును. అవును. ఆ! కాబట్టి నువ్వు భయపడవద్దు, దుఃఖించవద్దు, ఆందోళన పడవద్దు. హ్మ్. ఏమీ చెయ్యలేదని అనుకోవద్దు. పాయింట్ అది. హ్మ్. నువ్వు చేయటానికంటూ ఏదీ లేదు. ఏమీ చెయ్యలేకపోతున్నాను అనుకుంటున్నావు గదా! అవును శరణాగతి. గదా! హ్మ్. అంతా ఆ దైవం చూసుకుంటాడు. దైవం ఎవరు? ఆత్మే. ఆత్మే. ఆయనకే అప్పచెప్పాను గురువుగారు. ఆయన అంటే అది కూడా శరణాగతి అది కూడా అనిపిచ్చింది. మళ్ళా ఇప్పుడిప్పుడు ఎందుకు నేను బాధపడుతున్నాను, ఇలా ఎందుకు దుఃఖిస్తున్నాను అన్నప్పుడు శరణాగతి కాదు కదా! అని మళ్ళా క్వెషన్ అమ్మమ్మ, వస్తుంది. దుఃఖం అనేది ఎందుకొస్తుంది? హ్మ్. నువ్వు ఒక హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉంటే దుఃఖం వస్తుంది. హ్మ్. దుఃఖం ఈస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ శరణాగతి అనుకో పోనీ. హ్మ్. ఇప్పుడు శరణుజొచ్చేటప్పుడు హ్మ్. నాకేమీ చేత కాదు. యూ టేక్ కేర్ ఆఫ్ మీ అంటూ హ్మ్. భగవంతుడికి, ఆ సర్వాంతర్యామికి నీలో ఉన్న ఆత్మకే శరణాగతి అవుతున్నావు అల్టిమేట్‌గా. అవును గురుగారు. హ్మ్. అంటే ఏమవుతుంది? నీ నిస్సహాయ స్థితిని అక్కడ వ్యక్తీకరిస్తున్నావు. హ్మ్. హ్మ్. ఆ తర్వాతేమిటి? ఇక నువ్వు ఇంక ఎఫర్ట్ చెయ్యవు. అదే ఒకసారి గురుగారు. అంటే ఏమి చేయాలన్నా ఎఫర్ట్‌లెస్ అవుతోంది. నేనేమి చేయట్లేదు. ఇప్పుడు నాకు ఇంతకుముందు అంటే ధ్యానము అది పోయింది. జపము పోయింది. మంత్రము పోయింది. ఏది చేసినా ఉండట్లేదు. ఆలోచనలు మటుకు పెరుగుతున్నాయి గురుగారు. అది ఆలోచనలు ఎందుకు పెరుగుతున్నాయి? అని పర్వాలేదు. ఆలోచనలు వద్దని అంటం లేదు మహర్షి. హ్మ్. వాటి వెంట వెళ్ళవద్దు. మూలంలో ఉండమంటున్నారు. అదే కదా చేత కావట్లేదు గురుగారు. మూలంలో ఉండడానికి అవ్వట్లేదు. మూలంలో ఉన్నావు తల్లి నువ్వు. హ్మ్. మూలము వదిలి నువ్వు ఆలోచించవు. హ్మ్. బంగారము వదిలి ఆభరణం ఉండదు. హ్మ్. నీవు అన్యంగా ఒకటి చూస్తున్నావు. దేహం కావచ్చు, ఒక విషయం కావచ్చు, ఒక స్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు. నీవు ఉంటూ చూస్తున్నావు గదా! అది మీరు చెప్తే గాని అర్థమవుతుంది కదా గురుగారు. మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇంద్రియాల ద్వారా చూస్తున్నాను. అవును ఇది ఆ మూలం ద్వారా తెలుస్తా ఉంది అని అనుకుంటున్నానే తప్ప, అది నాకు స్వతసిద్ధంగా అనుభవం లేదు కదా అది. ఎందుకు లేదు? దాని ఎందుకు లేదమ్మా? ఉంది. ఉంది. కానీ తెలియటం అమ్మమ్మ, లేదు. ఎవరికి తెలియాలి? జీవుడికి కాదు. దేవుడికి కాదుగా మరి. ఉన్నది అంటున్నావు, ఆ! తెలియదంటున్నావు. ఉన్నది, తెలియదు అనేటువంటి ఆపోజిట్స్ హ్మ్. అహంకారానికి సంబంధించింది. హ్మ్. హ్మ్. ఏమ్మా, ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి హ్మ్. పాలు తీసుకొచ్చావు. హ్మ్. పాలల్లో నెయ్యి ఉన్నది అన్నాననుకో, హ్మ్. నాకు కనపడటం లేదే అంటావు. హ్మ్. నిజమే, నీకు కనపడటం లేదు. హ్మ్. పాలు కాచి, దాన్ని తోడు వేసి, పెరుగు చేసి, చిలికితే ఆ హ్మ్. మీగడలో వెన్న వచ్చి, వెన్న కరిగిస్తే నెయ్యొచ్చింది కదా! అవును గురుగారు. హ్మ్. సరాసరి పాలల్లో నెయ్యుందంటే నువ్వు యాక్సెప్ట్ చేయవుగా. చేయను. ఇక్కడ గూడా అదే జరుగుతుంది. హ్మ్. నేను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాను. నాకు మూలం తెలియటం లేదంటున్నావు. కరెక్టే. హ్మ్. అది నిన్ను అట్టిపెట్టి మూలం ప్రకాశం చెయ్యదమ్మా. ఒకటే హ్మ్. నేనుంటుంది తల్లి. హ్మ్. పద్మజగా నేను, మూలముగా నేనంటూ 2 నేనులుండవక్కడ. హ్మ్. హ్మ్. పద్మజ నేను హ్మ్. చేస్తున్నది అంటేనే మూలంలో జ్ఞానమన్న నేను ఉండి తీరుతుంది. హ్మ్. అది లేకపోతే అసలు నీవు మాట్లాడలేవు, ఆలోచించలేవు, కర్మలు చెయ్యలేవసలు. హ్మ్. మరి ఇవన్నీ చేస్తున్నావు కానీ, మూలము నీకు తెలియాలంటున్నావు. హ్మ్. అవును గురుగారు. నీ హ్మ్. కళ్ళని నీవు చూడగలవా పోనీ? చూడలేను. ఆ! నువ్వు అద్దంలో చూసినా ఆ కళ్ళ ప్రతిబింబం కనపడుతుంది గానీ, అవును గురుగారు. కళ్ళ హ్మ్. వెనకాల ఉన్న జ్ఞానం కనపడదుగా. కనపడదు. ఏమ్మా! హ్మ్. అర్థమైంది గురుగారు. కాబట్టి హ్మ్. నా స్వరూపము శాంతి స్వరూపమైన నాకు శాంతి లేదంటున్నావు. అంటే ఇదంతా భావన కదా గురుగారు. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా కూడా, ఇప్పుడు ఇంద్రియాల ద్వారా చూసేదంతా మూల మెరుగే చూస్తున్నాను నేనెంత అనుకున్నా, అది భావన అవుతుంది కదా!
అమ్మా మూల మళ్ళా మెరిగే కాదు. అమ్మమ్మ మూల మెరుగు కాదు. ఆ! వ్యక్తిత్వంతోటి మూలం ఎవరికీ తెలియదు. మహర్షికి తెలియదు. హ్మ్. 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 అమ్మా చెప్పండి వ్యక్తిత్వంతో గురు. తెలియదు. అవునులే గురుగారు. కాసేపు హ్మ్. ఉత్తిరాహిత్యమైన స్థితిలో హ్మ్. ఉన్నానన్నటువంటి యొక్క ఎరుక ఉంటుంది. హ్మ్. నీవుంటేనే ఆలోచిస్తావు తల్లి. హ్మ్. లేకపోతే ఆలోచించవు. హ్మ్. ఈ ఉన్నాననేది వ్యక్తి కాదు. హ్మ్. అది అనంతమైనటువంటి జ్ఞాన శక్తి అది. హ్మ్. అది సృష్టి యావత్తు ఉంటుందది. హ్మ్. ఈ ఉనికి, ఈ ఆత్మ ఏ ఒక్కళ్ళకి పరిమితమై ఉండదు. హ్మ్. ఎలాగైతే నువ్వు గాలి పీలుస్తుంటే నువ్వు మాత్రమే పీలుస్తున్నావు అనుకుంటావు. సృష్టి యావత్తు పీలుస్తుంది ఓ పక్కన. అవును గురుగారు. హ్మ్. పంచప్రాణములు సృష్టి యావత్తు ఉంటే వాయువు ప్రాణం అంటే. హ్మ్. హ్మ్. కాబట్టి సర్వానికి ఆధారమైనది నేను ఉన్నానన్న కాన్షియస్నెస్. హ్మ్. అది నీకు తెలియదనద్దు. అది హ్మ్. లేకుండా నీవు అసలు పని చెయ్యలేవు. హ్మ్. నీకెప్పుడు పూర్తిగా అవగతం అవుతుందంటే హ్మ్. నువ్వు మెళకువతో ఉండాలి, వృత్తిరాహిత్యం కావాలి. హ్మ్. ఆ హ్మ్. మెళకువే ఆత్మగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. హ్మ్. కొత్తగా ఏదీ రాదు. హ్మ్. మధ్యలో మహర్షి అన్నారు హ్మ్. అనుగ్రహం చేత అన్నారు. అనుగ్రహం హ్మ్. అంటేనే ఆత్మ. హ్మ్. నీలో ఒక తపన కలిగిస్తుంది. హ్మ్. నీలో మార్పు తీసుకొస్తుంది. హ్మ్. నిన్ను నిశ్చలత్వానికి లాక్కొని వస్తుంది. హ్మ్. వచ్చి ఇప్పుడు ఉన్న నీ ఉనికిని హ్మ్. అంతం చేస్తుంది. ఉండదు. ఎందుకు అసత్యం కాబట్టి. హ్మ్. అమ్మా చీకటి లేదు, అసలు లేదు ఎక్కడ. హ్మ్. ఈ దీపం తీసుకెళ్లి చీకట్లో పెట్టిరమ్మన్నాడు ఒకడు గురువు. అవును గురుగారు. హ్మ్. దీపం తీసుకెళ్తుంటే అక్కడ చీకటి కనపడాలి. అవును. మళ్ళీ అవును వెనక్కి గురుగారు. పట్టుకొచ్చాడు. హ్మ్. కాబట్టి హ్మ్. ఆత్మని విడిచి, జ్ఞానాన్ని విడిచి ఈ ద్వైతం అనే అజ్ఞానము లేదసలు. హ్మ్. కనుక నువ్వు ఆందోళన పడవద్దు. నీ స్వరూపమే శాంతి. హ్మ్. అశాంతికి కారణం మూలము ప్రకాశించటం లేదన్న భావన వల్ల. అంతకంటే భావన అది. హ్మ్. హ్మ్. దేహాత్మ బుద్ధిని అట్టి పెట్టుకుంటూ హ్మ్. శాంతి పొందాలంటే కుదరదు. హ్మ్. ఆత్మని దర్శించేది కాదు, ఉండేది. మరి ఎందుకు గురుగారు శాంతి అంటే ఆల్రెడీ ఉంది కదా! మరి ఉన్నప్పుడు మరి ఎందుకు శాంతి కావాలి, పొందాలి అని ఎందుకు ఆత్రుత వస్తుంది గురుగారు అట్లాగా? ఉంది కదా అనుకుంటున్నావు. ఆహా! కదా అని. హ్మ్. ఒక వడ్లపు గింజలో బియ్యం ఉందని అనుకుంటున్నావు. కానీ బియ్యం హ్మ్. చూడలే నువ్వు. హ్మ్. అది. ఆ పొట్టు తీసేస్తే గింజ కనపడింది. హ్మ్. హ్మ్. ఈ పొట్టు అనేది ఒక కవర్ లాగా ఉంటుంది అహంకారం. హ్మ్. మావికి శిశువుకి మావి ఉన్నట్టు, హ్మ్. అగ్నికి ఆ బూడిద పైన ఉన్నట్టు, హ్మ్. అదంటే హీట్ బయటికి రాదు. హ్మ్. ఆ మావి తొలగితే శిశువు కనపడతాడు. అట్లా హ్మ్. ఇదంతా కూడా ఆత్మే చేస్తుందమ్మా. హ్మ్. నీవు చేసేదేది ఉండదు. నీవు హ్మ్. ఆందోళన పడవలసిన అవసరం లేదు. అది ఏమో గురుగారు. అంటే ఈ మధ్యన భలే అంటే పడుకున్న నిద్రలో అవే ఆలోచన, అవే ఇవే సత్సంగము, ఇవే తిరిగి తిరిగి ఆ మాటలు రిపీట్ అవ్వడము అవే వస్తుంటాయి గురుగారు. అమ్మా ఆ! రిపీట్ అయినా పర్వాలేదు. ఆ! శాంతంగా ఉండు. శాంతంగా ఉండు అంటే హ్మ్. రిపీట్ కానీ దాని వెంబడి పోపాకు. హ్మ్. మళ్ళీ మౌనానికి రా. హ్మ్. లోపలికి వెళ్ళు. నీకు తెలుస్తుంది. హ్మ్. తెలుస్తుంది తప్పకుండా. ఎందుకని ఆత్మ తను తాను గుర్తించే కెపాసిటీ ఉంది దానికి. హ్మ్. పద్మజగా నీకు లేదు. పద్మజగా భౌతిక విషయాలు తెలుస్తాయి. హ్మ్. మంచి చెడు, ఇతరులు, హ్మ్. సమస్యలు ఇవి తెలుస్తాయి. హ్మ్. ఇవన్నీ ఆలోచనలు. అవును గురుగారు. అవును. ఈ ఆలోచనలనే తరంగాలు లేనప్పుడు హ్మ్. సముద్రము కూడా ప్రశాంతంగా ఉంటుందమ్మా. హ్మ్. కాబట్టి నీవు చింతించవద్దు.
అలాగే గురుగారు. నీకు తెలిసినా తెలియకపోయినా ఉమ్, రివీల్ చేస్తుంది. ఉమ్, నువ్వు దాన్ని తెలుసుకోవడం కాదు తల్లి. ఉమ్, అది ఎలా చేస్తుంది? అడ్డు తొలగించి ప్రకాశిస్తుంది అది. ఉమ్, ఉమ్. ఏమ్మా? అర్థమైంది గురుగారు. నువ్వే ఉమ్, చింతించవద్దు. అసలు బాధకి తావే లేదు. ఐఎమ్ ఓకే ఫీలింగ్ అని అనుకోబాకు. యు ఆర్ సక్సీడింగ్ ఇన్ ఎవరీ మూమెంట్. ఓకే గురుగారు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫెయిల్ ఆర్ సక్సెస్. ఉమ్, యు ఆర్ దట్ ఓన్లీ. ఉమ్, ఐఆమ్ దట్ ఐఆమ్ అంటే అదే మరి. ఉమ్. నా భారం అంతా మీకే వదిలేస్తున్నాను గురుగారు. ఆ నాకు వదిలేస్తున్నానన్న వాడిని పట్టుకోవద్దు నువ్వు. ఆ, మీరు నేనంటూ లేదు. ఆ, గురుగారు. ఏమ్మా? ఓకే గురుగారు. లోపల ఉమ్, నుంచే వర్క్ చేస్తుంది. ఉమ్, ఓకే. ఓకే గురుగారు. గురువు ఉమ్, అందించడు, బయట నుంచి రాదు, లోపలే ఉమ్, ఉంది. ఏమ్మా? ఓకే గురుగారు. టేక్ సమ్ వాటర్, యుల్ బి ఫైన్. ఓకే గురుగారు. ఉండేదా? థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.